ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇన్నిటి పాఠం ఎదుర్కొన్న సందేహాలు ఉన్నాయండి? అస్తు. ప్రకృతం అనుసరామః. నిన్న మనము వాక్యాలు చెప్పుకున్నాం. 50 అభ్యాసంలో ఉన్నటువంటి వాక్యాలు చెప్పుకున్నాం. ఇంకా ద్వంద్వ సమాసానికి సంబంధించిన నియమాలు కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈరోజు 49వ అభ్యాసంలో మనం తెలుగు ఆన్సర్స్, సంస్కృతంలో ఉన్నటువంటి వాక్యాలకు తెలుగు ఆన్సర్స్ కూడా చెప్పుకోవాలి. తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఈరోజు ఈ వాక్యాల యొక్క ఆన్సర్ చూద్దామండి. అభ్యాసం 49 చూసుకోండి. ఒకవేళ మీరందరూ రాసే ఉంటారు, తప్పులుంటే సరి చేసుకోండి. ఏమైనా సందేహం ఉన్న చోట అడగండి. ఇంకా కరెక్ట్ ఉంటే ఏం అవసరం లేదు, చూసుకోండి. అభ్యాసం 49లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగు ఆన్సర్స్. మొట్టమొదటి వాక్యం, నాపితః క్షురేణ కేశాన్ వపతి. నాపితః క్షురేణ కేశాన్ వపతి. నాపితః క్షురేణ కేశాన్ వపతి అంటే నాయి అంటే మంగలివాడు కత్తితోటి వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. వపతి అంటే ఇక్కడ కత్తిరిస్తున్నాడు. మంగలివాడు కత్తెరతోటి వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. నెక్స్ట్ రెండో వాక్యం, తక్షకః ఖట్వాం ఆసందికాం చ రచయతి. తక్షకః ఖట్వాం ద్వితీయభక్తి ఏకవచనం, ఆసందికాం ఇది కూడా ద్వితీయభక్తి ఏకవచనం. పక్కన చ ఇంకా అంటే రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా అనే శబ్దం వచ్చింది ఇక్కడ. అంటే వడ్రంగి అంటే చెక్క పని చేసేవాడు మంచాన్ని ఇంకా చా శబ్దంగా ముందు తీసుకొస్తాను చెప్పేటప్పుడు. ఇంకా ఆసందికాం అంటే కుర్చీని, రచయతి తయారు చేస్తున్నాడు. వడ్రంగి పని చేసేవాడు మంచాన్ని ఇంకా ఆసందికం అంటే కుర్చీని తయారు చేస్తున్నాడు. కుర్చీని తయారు చేస్తున్నాడు. నెక్స్ట్ మూడో వాక్యం, శౌచికః శూచికయా. ఒకసారి పైన వాక్యం కేశాన్ వపతి మహోదయ క్రియాపదం ఒకసారి చెప్పరండి. వపతి వపతి అండి. ఓకే ఓకే అస్తు. మూడో వాక్యం, శౌచికః శూచికయా వస్త్రాన్ని సీవ్యతి. శౌచికః శూచికయా వస్త్రాన్ని సీవ్యతి. సీవ్యతి. శౌచికః శూచికయా వస్త్రాన్ని సీవ్యతి. సీవ్యతి అంటే దర్జీ మిషన్ కుట్టేవాడు సూదితోటి, సూచికయ తృతీయ విభక్తి ఏకవచనం, సూదితోటి వస్త్రాన్ని అంటే వస్త్రాలను సీవ్యతి కుడుతున్నాడు. మిషన్ కుట్టేవాడు సూదితోటి వస్త్రములను కుడుతున్నాడు. సీవ్యతి. నెక్స్ట్, రంజకః వస్త్రాన్ని రంజయతి. రంజకుని రంగు వేసేవాడు వస్త్రాలకు రంగు వేస్తున్నాడు. రంగులు వేసేవాడు రంజకుడు అంటే రంగు వేసేవాడు వస్త్రాన్ని వస్త్రాలతోటి రంగులు వేస్తున్నాడు. రంజయతి. రంజయతి. నెక్స్ట్, ధనుష్పాణి. ధనుష్పాణి వ్యాధః
మృగాన్ హంతి. ధనుష్పాణి వ్యాధః. ఇది ధనుష్పాణి వ్యాధకి విశేషణం అండి. వ్యాధః విశేష్యము, ధనుష్పాణి విశేషణం. ధనుస్సు చేతులు ధరించినటువంటి వ్యాధుడు అంటే వేటగాడు. మృగాన్ హంతి, జింకలను వేటాడుతున్నాడు, చంపుతున్నాడు, వేటాడుతున్నాడు, చంపుతున్న వేటగాడు. హంతి చంపుతున్నాడు, ఎవరిని? జింకలను చంపుతున్నాడు. ధనుష్పాణి వ్యాధ. ధనుష్ అంటే ధనుహు, పాణవ్ అంటే చేతిలో ఉన్నటువంటి ఇది. ఇది ధనుహు పాణవ్ యస్య సహ ధనుష్పాణి. మనం వెదిక సమాసం చెప్పుకునే సమస్త పదం. బహుదీలో కూడా 3 రకాలు ఉన్నాయి. దాంట్లో వెదికరణ బహుదీ సమాసం ప్రకారం ధనుష్పాణి చెప్పారు. ధనుస్సు పాణవ్ అంటే చేతుల్లో ఉన్నాయి. ఎవరికి? వ్యాధుడికి, అతనికి. ధనుష్పాణి వ్యాధ అంటే ధనుసు చేతిలో ధరించినటువంటి వేటగాడు మృగాలను, జింకలను హంతి చంపుతున్నాడు. నెక్స్ట్ వాక్యం. ప్రతిహారః సౌధస్య ద్వారం రక్షతి. సౌధస్య ద్వారం రక్షతి. ప్రతిహారః అంటే కాపల కాసేవాడు. సౌధస్య అంటే మహల్ని, మహల్ యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. కాపల కాసేవాడు. మహల్ అంటే భవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. రాజభవనం యొక్క సౌధస్య అంటే రాజభవనం. రాజభవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. ద్వారపాలకుడు రాజభవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు అని చెప్పచ్చు. ప్రతిహారం అంటే రక్షించేవాడు. ఎవరు? అతనే ద్వారపాలకుడు అంటాం. ద్వారపాలకుడు రాజభవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. నెక్స్ట్ 7వ వాక్యం. వధకః పశూన్ హంతి. వధకః పశూన్ హంతి అంటే చంపేవాడు పశువులను చంపుతున్నాడు. చంపేవాడు పశువులను చంపుతున్నాడు. పల్లకి మోసేవాడు. వధకః అండి. వధక కసాయి కసాయి కసాయి, వధించేవాడు లేదా కసాయివాడు. కసాయివాడు పశువులను వధిస్తున్నాడు. నెక్స్ట్ అండి. సుధాజీవి సుధాభి సౌధం లింపతి. సుధాజీవి సుధాభి సౌధం లింపతి. సుధాజీవి సుధాభి సౌధం లింపతి. సున్నం వేసేవాడు సున్నం తోటి, సౌధం అంటే ఇల్లును, సౌధం అంటే ఇల్లు అనమాట, ఇంటిని, లింపతి పూస్తున్నాడు. సున్నం వేశాడు, సున్నంతో ఇంటిని పూస్తున్నాడు. లింపతి అంటే పూయటం. సుధాజీవి సుధాభి సౌధం లింపతి. నెక్స్ట్ 9వ వాక్యం. రామః కార్యం కర్తుం శక్నోతి. రామః కార్యం కర్తుం శక్నోతి. రాముడు పని చేయగలడు. రాముడు పని కర్తుం శక్నోతి చేయగలడు. రాముడు పని చెయ్యగలడు. చెయ్యగలగాలి. నెక్స్ట్ శక్నోతు అంటే చెయ్యగలగాలి. రాముడు పని చెయ్యగలగాలి. శక్నుయాత్ కూడా పని చెయ్యగలగాలి. రాముడు పని చెయ్యగలగాలి. శక్నుయాత్ ఎందుకు విధిలింగం అనమాట ఇది. నెక్స్ట్ రాముడు పని అశక్నోత్. రామః కార్యం అశక్నోత్. రాముడు పని చేశాడు, చేయగలిగాడు, చెయ్యగలిగాడు. చెయ్యగలిగాడు అయిపోయింది అన్నమాట. అశక్నోత్ చేయగలిగాడు. నెక్స్ట్ శక్ష్యతి వా. శక్ష్యతి రాముడు పని చెయ్యగలుగుతాడు. భవిష్యత్ కాలంలో రాముడు ఈ పని చెయ్యగలుగుతాడు. చెయ్యగలుగుతాడు. రాముడి పని చెయ్యగలుగుతాడు. నెక్స్ట్ వాక్యం అండి. కృష్ణః పితుః కథనం శృణోతి. కృష్ణుడు తండ్రి యొక్క కథనాన్ని వింటున్నాడు. కృష్ణః
కృష్ణుడు పితుః కథనం తండ్రి యొక్క కథనాన్ని వచనాన్ని శృణోతి వింటున్నాడు 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 తండ్రి యొక్క వచనం వింటున్నాడు. శృణోతు వినాలి, శృణోతు అంటే వినాలి. శృణుయాత్ 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 అంటే వినాలి, శృణుయాత్ అంటే వినాలి, శృణుయాత్. నెక్స్ట్ అశృణోత్ అశృణోత్ విన్నాడు. కృష్ణుడు తండ్రి యొక్క కథనం అశృణోత్ విన్నాడు విన్నాడు విన్నాడు. అశృణోత్ అంటే విన్నాడు. నెక్స్ట్ శ్రోష్యతి వా వింటాడు. శ్రోష్యతి అంటే వింటాడు. కృష్ణుడు తండ్రి యొక్క వచనాన్ని వింటాడు, వినలేదు భవిష్యత్ కాలంలో వింటాడు. శ్రోష్యతి. ఓకే, ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగులో చూసామండి. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతం ఎలా అనేది చూద్దాము. మొట్టమొదటి వాక్యం, మంగళివాడు కత్తెరతోటి మనిషి యొక్క వెంట్రుకలు కట్ చేస్తున్నాడు. ఇది వాక్యం పైన కూడా వచ్చింది. మంగళివాడు కత్తెరతోటి మనిషి యొక్క వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. నాపితః నాపితః క్షురేణ మనుష్యస్య కేశాన్ వపతి. మనుష్యస్య కేశాన్ వపతి. రెండో వాక్యం, వడ్రంగి పని చేశాడు, చెక్క పని చేసేవాడు ఒక మంచాన్ని 3 కుర్చీలను తయారు చేస్తున్నాడు. ఒక మంచాన్ని ఇంకా అవదంటే ఇంకా 3 కుర్చీలను తయారు చేస్తున్నాడు. తక్షకః ఏకాం కట్వాం. కట్వా శబ్ద స్త్రీలింగం ఉంది కాబట్టి అది ఏకాం అని చెప్పి దాని విశేషణలు కూడా ఏకాం అని విశేషణం ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి ఏకవచనం పెట్టామట. ఏకః ఏకౌ ఏకా ఏకః ఏకాం ద్వితీయ విభక్తి ఏకవచనం వచ్చింది. ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఏకాం అని వస్తుంది, ఎందుకంటే కట్వాకి విశేషణం కాబట్టి. అస్తు తక్షకః ఏకాం ఖట్వాం ఖట్వాం. తిస్రః ఆసందికాః. తిస్రః తిస్రః ఆసందికా స్త్రీలింగం ఉంది కాబట్టి అందుకే తిస్రః అంటున్నాను. తిస్రః ఆసందికాః చ. చ శబ్దం ఇక్కడ పెట్టాం. చ అంటే ఇంకా. తిస్రః ఆసందికాః చ రచయతి. తిస్రః ఆసందికాః చ రచయతి. తిస్రః ఆసందికాః చ రచయతి. నెక్స్ట్ అండి, తిస్రః ఆసందికాః చ రచయతి. మూడో వాక్యం, మిషిని గుట్టేవాడు సూదితో 4 వస్త్రములను కుడుతున్నాడు. మిషిని గుట్టేవాడు వస్త్రముతో 4 వస్త్రములను సూదితో 4 వస్త్రములను కుడుతున్నాడు. శౌచికః శౌచికః సూచికయా శౌచికః సూచికయా 4 వస్త్రాన్ని సీవ్యతి. 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 నెక్స్ట్ 4వ వాక్యం, రంజకః వస్త్రాన్ని రంజయతి. రంజకః వస్త్రాన్ని రంజయతి. రంజకః వస్త్రాన్ని రంజయతి. ఈ వస్త్రాలను అన్నారు కాబట్టి ఏతాని వస్త్రాన్ని అనొచ్చా? ఈ వస్త్రాలను కుడుతున్నా అని చెప్పానా?
महोदय। शौचिकः सूचिकयः सूचिकया एतानि वस्त्राणि सीव्यति एतानि वस्त्राणि सीव्यति అట్లా शौचिकः కాదు కాదు మహోదయ, మహోదయ, రంజికः. వాడు రంగులు వేసేవాడు ఈ వస్త్రాలకు రంగులు వేస్తున్నాడు మహోదయ. ఓ ఏ నెక్స్ట్ వాక్యం చెప్తున్నదా అవును. రంజకः ఏతాని సర్వాణి వస్త్రాన్ని రంజయతి రంజకः ఏతాని సర్వాణి వస్త్రాన్ని రంజయతి ఏతాని సర్వాణి వస్త్రాన్ని రంజయతి ఏతాని సర్వాణి వస్త్రాన్ని రంజయతి. నెక్స్ట్ వేటగాడు బాణముతో సింహాన్ని చంపుతున్నాడు. వ్యాధః బాణేన లేదా శరేణ వ్యాధః బాణేన లేదా శరేణ సింహం హంతి. సింహం అది డైరెక్ట్ పెట్టుకో ధనుష్పాణి ధనుష్పాణి వ్యాధ పెట్టుకున్నా ధనుష్పాణి వ్యాధ ధనుష్పాణి కూడా అనుమతించుకో డైరెక్ట్ గా. పోయి ధనుస్సు ఎవరికి చేతులు ఉందో అటువంటి ఎవరు వేటగాడని అర్థం వస్తుంది కానీ ధనుష్పాణి వ్యాధ ధనుష్పాణి వ్యాధ సింహం హంతి సింహం హంతి. నెక్స్ట్ వాక్యం ద్వారపాలకుడు రాజు రాజమహల్ యొక్క కాదు మహోదయ, రాజమహల్ యొక్క మహోదయ, ద్వారపాలకుడు రాజమహల్ యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. ద్వారపాలకః సౌధస్య రాజ్యః సౌధస్య మహోదయ ప్రతిహారः కదా. ఒక్క నిమిషం. ద్వారపాలకాన్ని ఒకటే ప్రతిహారాన్ని కూడా ఒకటే రెండు ఒకటే. ఏదో ప్రతిహారం ఇచ్చాడు కానీ ప్రతిహారం రాసుకోండి. ద్వారపాలకు కూడా చెప్పొచ్చు మనం కానీ ప్రతిహారం ఉంది కదా అది రాసుకోండి. ప్రతిహారः రాజ్యః సౌధస్య ద్వారం రక్షతి రాజ్ఞః సౌధస్య ద్వారం రక్షతి. నెక్స్ట్ అండి పల్లకి మోసేవాడు కుండతో నీళ్లు నింపుతున్నాడు. అవును. పల్లకి మోసేవాడు కుండతో నీళ్లు నింపుతున్నాడు. కహారః ఘటేన జలం హరతి లేదా జలం పూరయతి జలం హరతి లేదా పూరయతి జలం పూరయతి లేదా జలం హరతి. హరతి అని కూడా వస్తుందండి, అదే అర్థం వస్తుంది. ఇక్కడ మనకి హృదాతు ఉపయోగించాడు పక్కన. హరతిని కూడా మోస్తున్నాడు నింపుతున్నాడు అర్థం వస్తుంది. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. కహారః ఘటేన జలం హరతి లేదా జలం పూరయతి పూరిస్తున్నాడు లేదా హరతి. జీ చెప్పండి. ఒకరు చెప్పండి. ఘట పుల్లింగం అండి. ఘట శబ్దం పుల్లింగం. నెక్స్ట్ వాక్యం కషాయవాడు పశువులను చంపుతున్నాడు. కషాయవాడు వధకః పశూన్ హంతి వధకః పశూన్ హంతి వధకః పశూన్ హంతి. నెక్స్ట్ వాక్యం అండి పొట్టివాడు నవ్వుతున్నాడు. వామనః హసతి. నెక్స్ట్ మహోదయ, మోసగాడు సజ్జనుడిని మోసం చేస్తున్నాడు. మోసగాడు అంటే వంచకః సజ్జనం వంచయతి. వంచకః సజ్జనం వంచయతి.
వంచకః సజ్జనం వంచయతి. వంచకః సజ్జనం వంచయతి. నెక్స్ట్, పొట్ట కలిగిన వాడు భోజనం చేస్తున్నాడు. అవును. తుందిలః అతి భోజనం కరోతి లేదా అధికం భోజనం కరోతి. తుందిలః అధికం భోజనం కరోతి. తుందిలః అధికం భోజనం కరోతి. తుందిలః అధికం భోజనం కరోతి. నెక్స్ట్ అండి, మదారి అపనా జాదు దిఖాతా హై. మాయగాడు తన మాయను చూపిస్తున్నాడు. మాయగాడు తన మాయను చూపిస్తున్నాడు. ఐంద్రజాలికః ఇంద్రజాలం దర్శయతి. ఐంద్రజాలిక మహోదయ మాయగాడు తన మాయతోటి మాయను చూపిస్తున్నాడు. మాయగాడు అంటే ఐంద్రజాలికః. ఐంద్రజాలికః స్వాం ఇంద్రజాలం. నేనంటే స్వస్య ఇంద్రజాలం. స్వస్య ఇంద్రజాలం కాదు, స్వస్య ఇంద్రజాలం తన యొక్క. స్వస్య ఇంద్రజాలం అతని యొక్క. స్వస్య ఐంద్రజాలం. స్వస్య ఐంద్రజాలం సారీ ఇంద్రజాలం. స్వస్య ఇంద్రజాలం దర్శయతి. స్వస్య ఇంద్రజాలం దర్శయతి. స్వస్య ఇంద్రజాలం దర్శయతి. నెక్స్ట్ అండి, సున్నం వేసేవాడు శ్వేతవర్ణముతో నా ఇంటికి సున్నం వేస్తున్నాడు. సుధాజీవి సుధాభిః సౌధం లింపతి. సుధాజీవి సుధాజీవి సుధాభిః సౌధం లింపతి. సౌధం లింపతి. మహోదయ మమ గృహం కదా మహోదయ. శ్వేతవర్ణం లింపతి. శ్వేతవర్ణం రాసుకో. సుధా అంటే సున్నం. సున్నం అంటే శ్వేతంగా ఉంటుంది. శ్వేత సుధాభిః. మమ గృహం కదా మహోదయ. నా గృహాన్ని చెప్పానా? మమ గృహం లింపతి. నా గృహాన్ని నింపుతున్నప్పుడు మమ గృహం. సుధాజీవి సుధా శ్వేత సుధాభిః. శ్వేత సుధాభిః మమ సౌధం లింపతి. మమ సౌధం లింపతి. ఓకే, నెక్స్ట్ వాక్యం. నేను పీతాంబర కృష్ణుణ్ణి ఇంకా 4 ముఖములు కలిగిన బ్రహ్మను సాదరపూర్వకంగా వినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. ఆదరంగా వినయపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. ఇది వాక్యము. అహం పీతాంబరం కృష్ణం పీతాంబరం కృష్ణం చతురాననం బ్రహ్మాం చతురాననం బ్రహ్మాం సాదరః సవినయః ప్రణమామి. సాదరః సవినయః ప్రణమామి. మనం బహుళ సమ తేన సహే తుల్యయోగే తేన తోటి సహా అర్థంలో మనం తృతీయ భక్తి చెప్పుకున్నాం. బహుళ సమాసం చెప్పుకున్నాం కదా, ఆ అర్థంలో చూసుకోవాలి. సాదరః సవినయః. సాదరః లేదా సాదరం సవినయం అలా కూడా రాసుకో. సాదరం సవినయం. సాదరం సవినయం సందర్భం 3 లింగాలు ఉపయోగించుకోవచ్చు. ఇది సాదరం సవినయం ప్రణమామి. ప్రణమామి ప్రణామం చేస్తున్నాను. ఎందుకంటే కర్త అహం కదా. ప్రణమామి. అహం పీతాంబరం కృష్ణం చతురాననం బ్రహ్మాం చ సాదరం సవినయం ప్రణమామి. సాదరం సవినయం ప్రణమామి. నెక్స్ట్ వాక్యం 15. నేను మా అన్న తమ్ముడు మా అన్న తమ్ముడు
ఇంకా పుత్రులతోటి ఈ నగరంలో ఉంటున్నాను. అహం మమ అగ్రజ అనుజ తోటి కదా, మమ అగ్రజై అనుజై అదే ప్లూరల్ ఫామ్ పుత్రైశ్చ వాడారా? ఏకవచనం కదా పుత్రైశ్చ సరే ఏకవచనం పెట్టుకున్నాం. మమ అనుజేన అగ్రజేన అనుజేన పుత్రైశ్చ పుత్రి బహువచనం పెట్టుకు పుత్రైశ్చ పుత్రులతోటి అస్మిన్ నగరే వసామి. అస్మిన్ నగరే వసామి. అస్మిన్ నగరే వసామి. సహా అక్కర్లేదండి, సహా వద్దండి. సహా ఎందుకు? పుత్రే అనుజేన పుత్రేణ సహా అవసరం. పుత్రేణ అంటే అర్థం అవుతుంది. పుత్రేణ నివసామి అంటే పుత్రులతోటి పుత్రైశ్చ. అది ప్రారంభంలో మనకు ప్రాక్టీస్ కోసం అలా పెడతాం, అనివార్యం కాదు. మనకు కొంచెం నియమాలు ఐడెంటిఫై చేయడం కోసం తప్పులే పెట్టిన. పుత్రైశ్చ సహా అస్మిన్ నగరే వసామి. లేక అవసరం లేదు మామూలుగా. సత్యనిష్టః ధర్మనిష్టః చ రామః. సత్యనిష్టః ధర్మనిష్టః రామః చ. సత్యనిష్టః ధర్మనిష్టః రామః. సత్యనిష్టః ధర్మనిష్టః రామః ధనుష్పాణి. రామః ధనుష్పాణి. ఇన్ని విశేషణం ఇచ్చాడు. అతను ఏమంటే సత్యనిష్ఠుడంట, ధర్మనిష్ఠుడంట. అటువంటి ధనుస్సు కలిగినటువంటి రాముడు, అటువంటి ధనుషు చదివి ధరించినటువంటి రాముడు అనే ఎన్ని విశేషణాలు. సత్యనిష్టః ధర్మనిష్టః ధనుష్పాణి రామః వనే భ్రమతి. ధనుష్పాణి రామః వనే భ్రమతి. వనే భ్రమతి. సత్యనిష్టః ధర్మనిష్టః ధనుష్పాణి రామః వనే భ్రమతి. వనే భ్రమతి. వనే భ్రమతి. ఇవి మనకు తెలుగు వాక్యాలు. కొన్ని ఇంకా ఉన్నాయి. వస్తు నెక్స్ట్ వాక్యము. అతడు అన్ని పనులు చేయగలడు. అతడు అన్ని పనులు చేయగలడు. సహా సర్వాణి కార్యాన్ని కర్తుం శక్నోతి. అతడు సర్వాణి కార్యాన్ని కర్తుం శక్నోతి. శకదాత్ను ఉపయోగించాలి. సర్వాణి కార్యాన్ని కర్తుం శక్నోతి. నెక్స్ట్ వాక్యం అండి. నేను చదవగలను. అహం పఠితుం శక్నోమి. అహం పఠితుం శక్నోమి. అహం పఠితుం శక్నోమి. అహం పఠితుం శక్నోమి. అతడు లేవగలడు. అతడు లేవగలడు. సహ ఉత్థాతుం శక్నోతి. సహ ఉత్థాతుం శక్నోతి. సహ ఉత్థాతుం శక్నోతి. ఉత్థాతుం శక్నోతి. నెక్స్ట్ వాక్యం అండి. నువ్వు లేఖం రాయగలవు. త్వం లేఖం లేఖితుం శక్నోసి. త్వం లేఖం లేఖితుం శక్నోసి. త్వం లేఖం లేఖితుం శక్నోసి. శక్నోషి. త్వం లేఖం లేఖితుం శక్నోసి. శక్నోషి. నెక్స్ట్. అతడు వింటున్నాడు. అతడు వింటు సహ శృణోతి.
సహ శృణోతి. నేను వింటున్నాను. అహం శృణోమి. అహం శృణోమి. నెక్స్ట్ నువ్వు విను. త్వం శృణు. మహోదయ నన్ను వినమంటావా మహోదయ? అహం శృణవాణి. అహం శృణవాణి. అహం శృణవాణి. నీవు విను. త్వం శృణు. త్వం శృణు. అతడు వింటాడు. సహ శృణోతి. సహ మహోదయ శృణోతి. భవిష్యత్ కాలం కదా మహోదయ. అతడు వింటాడా? సహ శ్రోష్యతి. సహ శ్రోష్యతి. నేను ఏమీ వినలేదు. అహం కిమపి నా. ఏమి వినలేదు. అహం కిమపి నా అశ్రోష్యం. అహం కిమపి నా అశ్రోష్యం. అహం కిమపి నా అశ్రోష్యం. ఏమి వాళ్ళు అక్కడకు వెళ్ళగలుగుతున్నారా? ఏంటండి? వెళ్ళగలుగుతున్నారు. ఏమి వాళ్ళు అక్కడకు వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు అక్కడకు వెళ్ళగలుగుతున్నారు. వెళ్ళగలరా? తే తత్ర గంతుం శక్నువంతి. ఏమని కూడా చెప్పారు. ఏం వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. కిం కిం తే తత్ర గంతుం శక్నువంతి. ఏమి వాళ్ళు అక్కడికి వెళ్ళగలుగుతారా? తే కిం ముందు పెట్టుకుని ప్రశ్న వాక్యం. కిం తే తత్ర గంతుం శక్నువంతి. కిం తే తత్ర గంతుం శక్నువంతి. కిం తే తత్ర గంతుం శక్నువంతి. హనుమంతుడు లేకుండా ఎవరు కూడా సముద్రం ఒడ్డుకు చేరుకోలేరు. హనుమంతుడు లేకుండానా? మహోదయ. హనుమంతం వినః కోపి. హనుమంతం వినా కోపి నదీ తీరం. సముద్రం ఒడ్డు మహోదయ. ఆ? సముద్రం ఒడ్డుకు. సముద్ర తీరం. సముద్ర తీరం. సముద్ర తీరం. న షేకు. న షేకు. శశాక షేకతు షేకు అంటే వెళ్ళలేరు. కోపి నా అషేకు. ఎవరు కూడా వెళ్ళలేరు. హనుమంతం వినా సముద్ర తీరం కోపి న షేకు. మహోదయ షేకువా అషేకువా? షేకు అండి. లిప్లకారం బహువచనం చెప్తున్నాను. లిప్లకారం బహువచనం. శతంపురుష బహువచనం. నేను నీ పనిని ఖచ్చితంగా చేయగలను. నేను అహం ఏతం కార్యం నిశ్చయేన. ఈ పని కాదు మహోదయ, నీ పనిని. తవ కార్యం. తవ కార్యం నిశ్చయేన. నిశ్చయేన చేయగలనా? చేయగలను. శక్నోమి. నిశ్చయేన కర్తుం శక్నోమి. అహం తవ కార్యం నిశ్చయేన కర్తుం శక్నోమి. ఏంటండి? లుట్లకారం కాదా? చెయ్యగలను. నేను చెయ్యగలను అంటున్నాం కదా. సామాన్య లిట్లకారం చెప్పాను. ఒక్క నిమిషం. చెయ్యగలను వాక్యం చెప్పండి మళ్ళా. నేను నీ పనిని ఖచ్చితంగా చేయగలను. అంటే దీన్ని సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. వాక్యాన్ని బట్టి వక్త కల్పడాన్ని. ఈ వాక్యం ప్రకారం లట్లక్షణం వెళ్ళిపోతుంది. చేయగలనా అని అప్పుడు తవ కార్యం చేయగల. నేను నీ పని చేయగలనా? అప్పుడు ఆజ్ఞాలుతుంటుంది. కొంచెం దాన్ని మార్పాలి.
నేను నీ పని చేయగలనా, శక్నువాని అహం తవ కార్యం నిశ్చయన కర్తుం శక్నువాని, ఆమా శక్నువాని చేయగలనా, ఆ రకంగా అడగాలి. ఆమా చేయగలనా, అప్పుడు లోట్ల శక్నువాని. జీ నెక్స్ట్ అండి. దాదాపుగా అతడు ఈ కఠినమైన పనిని చేయలేడు. దాదాపుగా అతడు ప్రాయః సహ ఏతం కఠినం కార్యం నా అశక్నో చేయలేడు. చేయగలడా చేయలేడా? చేయలేడు. భవిష్యత్ నా అశక్నోత్ చేయలేడు. నా అశక్నోత్ చేయలేడు. నా శక్నుయాత్ శక్నుయాత్ అని పెట్టుకోవచ్చు, సరిపోతుంది. శక్నుయాత్ విధిలింగంలో పెట్టుకోవచ్చు, విధిలింగం రాసుకొని బాగుంటుంది. చేయలేడు. ఎందుకంటే భూతకాల సహ ప్రాయః సహ ఏతత్ కఠినం కార్యం కర్తుం నా శక్నుయాత్ చేయలేడు. కర్తుం నా శక్నుయాత్ విధిలింగం రాసుకోండి. కర్తుం నా శక్నుయాత్. నెక్స్ట్ అండి. ఈశ్వరానుగ్రహం ఉంటే నీవు విద్యను చదవగలవు. ఈశ్వరానుగ్రహం ఉంటే నీవు విద్యను చదవగలవు. ఈశ్వరానుగ్రహయ ఈశ్వర కృపయా త్వం విద్యాం పఠితుం శక్నుహి. ఈశ్వర కృప, అనుగ్రహం అంటే ఈశ్వర కృప. ఈశ్వర కృపయా త్వం నీవు విద్యను పఠితుం శక్నోహి చదవగలవు. ఈశ్వరి కృప, ఈశ్వర అనుగ్రహం ఉంటే నువ్వు విద్యను చదవగలవు. ఓకే, ఉత్తమం. శక్నోహి లోట్ మధ్యం పురుష ఏకవచనం. నెక్స్ట్ వాక్యం. నేను నీకు ఈ మాటను చెప్పలేకపోయాను. అద్య అహం తుభ్యం ఏతాం వార్తాం అహం తుభ్యం కాకుండా త్వాం అని చెప్పండి. త్వాం నీకు, త్వాం ఏతాం వార్తాం వక్తుం నా అశకం. అశకం అంటే లుంగులకారం. ఉత్తమ పురుష ఏకవచనం. నా అశకం అంటే లుంగులకార ఉత్తమ పురుష ఏకవచనం. అశక్నవం వచ్చిందండి మహోదయ. అశక్నవం రాదు. అశక్నవం ఇది లంగులకారం అవుతుంది. అద్య అంటున్నాం కదా, నిన్న మొన్న అయితే అశక్నవం లంగులకారం ఉపయోగించాలి. ఇదని చెప్పిన వాక్యము ఈ రోజు చెప్పాను. ఈ రోజు అంటే ఇప్పుడు ఈ రోజు చెప్పే భౌతకాలంలో లుంగులకారాన్ని ఉపయోగించాలి. నిన్న మొన్న జరిగిపోయిన దాంట్లో లంగులకారాన్ని ఉపయోగించాలి. అందుకే ఇక్కడ అశకం వస్తుంది. అశకత్, అశకతాం, అశకన్, అశకః, అశకతం, అశకత, అశకం. ఈరోజు నేను త్వాం నిన్ను, నీకు ఏతాం వార్తాం ఈ వార్తను వక్తుం నా అశకం చెప్పలేకపోయాను. ఓకే, నెక్స్ట్ వాక్యం అండి. నువ్వు ఎప్పుడూ కూడా అసత్యం చెప్పలేకపోయావు. మహోదయ ఒక్కసారి చెప్పరా ఈ వాక్యం? ఏతాం వాక్యం ఏతాం. అద్య అహం త్వాం ఏతాం వార్తాం నీకు ఏతాం వార్త ఈ వార్తను, ఏతాం వార్తాం ఈ ఏతాం అంటే ఈ వార్తాం అంటే వార్తను, నా ఏతాం వార్త వక్తుం నా అశకం. నెక్స్ట్ అండి. నువ్వు ఎప్పుడూ కూడా అసత్యం చెప్పలేకపోయావు. త్వం కదాపి అసత్యం నా వక్తుం మా శకః. ఇక్కడ మా వచ్చినప్పుడు
అకారం ఉండదండి. లేదా మా అశక, నా అశక అని చెప్పాలి. నా అశక అప్పుడు అర్థం మారిపోతాం. మా అశక అంటాం. ఇది కూడా లుంగు లకారమే. నువ్వు ఎప్పుడు కూడా, లేదంటే ఇది కూడా చెప్పేయచ్చు శక్నుయాహ. లంగ్ చెప్పచ్చు కదా మహోదయ. ఆ? నువ్వు ఎప్పుడు కూడా లంగు చెప్పలేకపోయావు. చెప్పేయచ్చు, లుంగు చెప్పేయచ్చు, రెండు చెప్పేయచ్చు. మహోదయ. శక్నోహు చెప్పొచ్చు, లేదా శకహ చెప్పొచ్చు. ఓకేనా? నా అశక్నోహు లేదా నా అశకహ. మళ్ళా చెప్పండి మహోదయ ఒకసారి ఇది. త్వం కదాపి అసత్యం వక్తుం మా శకః. మా అశకః ఉండాలి, కానీ మా వచ్చినప్పుడు ఆ ఉండదు. ఓకేనా? మాంగ్లు ఇది వ్యాకరణ నియమం ప్రకారంగా ఎప్పుడైనా కానీ మామూలుగా అశకః రూపం ఎట్లా వస్తుంది? అశకత్, అశకతాం, అశకన్, అశకః. అక్కడ ఆ అనేది దాని ముందు మా అనే పదం, మా అనే ఇప్పుడు నా అంటే నిషేధిస్తాము, అలాగే మా అనే నిషేధార్థంలో ఉందన్నమాట. కానీ మా వచ్చినప్పుడు అక్కడ ఆ ఉంది. అందుకే మా శకః అంటే నువ్వు ఎప్పుడు కూడా అసత్యం చెప్పలేకపోయావు. మా శకః. లేదా ఇది లంగు లకారం కూడా ఉపయోగించుకోవచ్చు. అప్పుడు మా స్మా శక్నోహ్ ఇట్లా రెండు రకాలు రాసుకోవచ్చు. ఒకటి మా శకః బ్రాకెట్ రాసుకుంటే మా స్మా శక్నోహ్ ఇది లంగు లకారం అండి. ఇక్కడ మా వచ్చింది కాబట్టి అశక్నోహులో ఉండే అకారం వెళ్ళిపోయింది. అశక్నోహు ఉండాలా? మా వచ్చింది కాబట్టి కూడా ఆ ఉండదు. అది వ్యాకరణ నియమ ప్రకారంగా. అస్తు మా స్మా అశక్నోహు అంటే మా శకః అలాగూ రాయొచ్చు, లుంగు రాయొచ్చు, లంగు రాయొచ్చు. నెక్స్ట్ వాక్యం. నీవు ఒకవేళ నీవు అక్కడ వెళ్ళి ఉంటే అప్పుడు బాగుండేది. యది త్వం తత్ర గంతుం అశక్ష్యః. యది త్వం తత్ర గంతుం అశక్ష్యః వెళ్ళి ఉంటే. అశక్ష్యః ఇదేంటి? అశక్ష్య ఎక్కడ వచ్చింది రూపము? అశక్ష్యః ఇది భవిష్యత్ కాలం అండి. హేతు కూడా అశక్ష్యతాం, అశక్ష్యన్ అంటాం కదా అది. యది త్వం తత్ర గంతుం అశక్ష్యః తర్హి శుభం అభవిష్యత్ మంచి జరిగేది, బాగుండేది. శుభం అభవిష్యత్ బాగా ఉండే, మంచి జరిగేది. బాగుండే అంటే మంచి జరిగేది. శుభం అభవిష్యత్ శుభం జరిగేది అని రాసుకోండి ఇక్కడ. మహోదయ ఒకసారి చెప్పరా? యది త్వం తత్ర గంతుం అశక్ష్యః. యది త్వం గంతుం అశక్ష్యః యది త్వం తత్ర గంతుం అశక్ష్యః తర్హి శుభం అభవిష్యత్ శుభం జరిగేది, మంచి జరిగి ఉండేది, మంచిగా ఉండేది. తాత్పర్యం అదే వస్తుంది. నెక్స్ట్ వాక్యం. ఏమి నేను చేయగలనా? నేను ఈ పని చేయగలనా? కిం అహం ఏతద్ కార్యం ఏతత్ కార్యం కర్తుం శక్నవాని. కిం అహం ఏతద్ కార్యం కర్తుం శక్నవాని. ఏం నేను ఈ పని చేయగలనా? కిం అహం ఏతత్ కార్యం కర్తుం శక్నవాని. నెక్స్ట్ అండి. దాదాపుగా ఇక్కడ నేను ఈ పనిని చేయలేను. ప్రాయః లేదా మన్య శబ్దం పెట్టేస్తుంది. మన్య అని కూడా దాదాపుగా అర్థం వస్తుంది. మన్యే లేదా ప్రాయ రెండు పెట్టుకోండి. మన్యని బ్రాకెట్ లో పెట్టుకోండి. మన్యే
ఏతత్ కార్యం కర్తుం నా శక్నుయాం. అహం ఏతత్ కార్యం కర్తుం నా శక్నుయాం. అహం ఏతత్ కార్యం కర్తుం నా శక్నుయాం. నా శక్నుయాం. ఓకే అండి. గురుగారు ఇక్కడ మన్య లాస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు కదా? నేను మన్య ముందే పెట్టుకుంది, దాదాపుగా చెప్పాను కదా. ఆ, అది శ్లోక నిర్మాణం పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ అర్థం చెప్పేటప్పుడు మనం అనువదించేటప్పుడు మన్యని దాదాపుగానే ముందే చెప్పుకుంటాం. కర్తంన శక్నోమి మన్య అంటాం కదా లాస్ట్ లో అని అట్లా అనుకున్నాను. కార్యం కర్తం నా శక్నుయాం మన్య. తాత్పర్యం అదే వస్తుంది. వెనక పెట్టినా ముందు పెట్టినా నీ పని చేయలేనేమో, ఈ పని నేను చేయలేనేమో దాదాపుగా. ఆ దాదాపుగా ముందు తర్వాత చెప్పొచ్చు, దాదాపుగా నేను ఈ పని చేయలేను. ఆ వాక్యం చెప్పినా దాదాపుగా ఈ పని చేయలేను నేను దాదాపుగా అట్లా చెప్పొచ్చు. అది మన అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది వాక్యం ఏ రకం చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఓకే, ఇవి మనకు వాక్యాలు అనుకుంటాను. కొంచెం శక్నోధాతుకు అభ్యాసం చేయించాను. నెక్స్ట్ కొన్ని అశుద్ధ వాక్యాలు చూడండి. అశుద్ధ వాక్యాలు ఏమున్నాయి ఇక్కడ? అశుద్ధ వాక్యం మొత్తం అహం పాఠం శక్నోమి, నేను పాఠని చేయగలను కాదు. అహం పఠితుం శక్నోమి అని చెప్పాలి. అహం పాఠం శక్నోమి కాదు, అహం పఠితుం శక్నోమి. అహం పఠితుం శక్నోమి. నెక్స్ట్ సహ ఉత్థానం శక్నోతి. సహ ఉత్థానం శక్నోతి కాదు, సహ ఉత్థాతుం శక్నోతి. సహ ఉత్థాతుం శక్నోతి కాదు, సహ ఉత్థాతుం శక్ష్యతి, లేవగలడు భవిష్యత్ కాలంలో. సహ ఉత్థాతుం శక్ష్యతి లేదా శక్నోతు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. కానీ అర్థంలో తేడా వస్తుంది. సహ ఉత్థాతుం శక్ష్యతి లేదా శక్నోతి, లేవగలడు, లేవగలుగు. శక్ష్యతి లేవగలుగుతాడు, అతను లేవగలుగుతాడు అని అర్థం వస్తుంది. లేవగలడు అన్నా అనుకోండి, సహ ఉత్థాతుం శక్నోతి అని చెప్పుకోవచ్చు. సహ ఉత్థాతుం శక్నోతి లేదా శక్ష్యతి. త్వం లేఖం శక్నోషి. త్వం లేఖంగా లేఖితుం, లేఖితుం. అశక్నోహు, నువ్వు రాయగలవు. త్వం అశక్నోహు, నువ్వు రాయగలవు. నువ్వు రాయగలిగినావు అయిపోయింది. నువ్వు రాయగలిగినావు. అశక్నోహు ఇచ్చాడు కదా, ఇది అశక్నోత్, అశక్నుతాం, అశక్నువన్. అశక్నోహు లంగ్లకార మధ్యం బుద్ధి ఏకవచనం కాబట్టి నువ్వు రాయగలవు. నువ్వు రాయగలిగినావు, రాయగలవు కదా, రాయగలిగినావు అని రాయగలవు అంటే భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు రాయగలిగినావు అయిపోయింది, భూతకాలంలోకి వెళ్ళిపోయింది, అన్యదిన భూతకాలం. త్వం లేఖితుం అశక్నోహు, నువ్వు రాయగలిగినావు, నువ్వు రాయగలిగినావు. ఇది ఈ రకంగా చూసుకోవాలి. ఇక్కడ మీకు సమాసాలు కూడా చూసుకోని చెప్పాను. ఇక్కడ మనకు తెలిసినట్టువే పీతం అంబరం యస్య సహ పీతాంబర. ఇక్కడ విగ్రహవాక్యం ఇచ్చాడు సమాసాల్లో. పీతం అంబరం యస్య సహ, పీత వస్త్రం, అంబరం అంటే వస్త్రం, పీత వస్త్రము ఎవరికైతే ఉందో అతని పీతాంబరుడు అంటాం. అన్యపదం ప్రధానమైంది. అన్యపదం అంటే వేరే పదం. పీతాంబరుడు ఎవరు? పీతాంబరుడు కృష్ణుడు. కృష్ణుడే కాదు, ఎవరైనా పీత వస్త్రం ధరించిన ప్రతి ఒక్కరిని పీతాంబరుడు అంటాం. నెక్స్ట్ దశ ఆననాని యస్య సహ. ఇవన్నీ మనకు శబ్దకోశం పైన నియమాలు చెప్పుకున్నాము. దశ ఆననాని యస్య సహ, 10 ముఖములు. ఆననం అంటే నపుంసకలింగంలో ఉంది కాబట్టి అప్పుడు ఒకసారి ఏకవచనం చెప్తున్నాం, ఇక్కడ బహువచనం చెప్తున్నాం. దశ ఆననాని, 10 ముఖాలు ఉన్నాయి ఎవరికైతే. దశ ఆననాని యస్య సహ, దశ ఆననాని యస్య సంతి సహ, ఎవరికైతే ఉన్నాయో. సహ రావణ, సహ రామ. దశ ఆననాని యస్య సంతి సహ, 10 ముఖాలు ఉన్నాయి ఎవరికైతే అతను దశానన అంటాము. దశానన 10 ముఖాలనే ఉదయం, కానీ ఎంతమందికి ఉన్నాయి? ఒకరికే కదా ఉండేది, అందుకే సహ అని చెప్పాం. నెక్స్ట్ బాంధవై సహిత స బాంధవ. బాంధవై సహిత స బాంధవ. బాంధవై సహిత, బాంధవై సహిత స బాంధవ.
బాంధవైః సహితః స బాంధవః. నెక్స్ట్ అండి, సత్యే నిష్ఠా యస్య సహ. సత్యే సత్యంలో, నిష్ఠ యస్య ఎవరికి అయితే ఉందో సహ అతని ఏమంటాం? సత్యే నిష్ఠా యస్య సహ సత్యనిష్ఠః అంటాం. సత్యే నిష్ఠా యస్య సహ సత్యనిష్ఠ, సత్యంలో నిష్ఠ ఉంది ఎవరికైతే అతని సత్యనిష్ఠః అని అంటాం. సత్యే నిష్ఠా యస్య సహ సత్యనిష్ఠః, సత్యనిష్ఠః. సత్యే నిష్ఠా యస్య సహ సత్యనిష్ఠః. పతితం పుష్పం యస్మాత్. పతితం పుష్పం యస్మాత్ స పతిత పుష్పః. పతితం పుష్పం యస్మాత్ సహ పతిత పుష్పః. పతిత పుష్పః. పతితం పుష్పం యస్మాత్ సహ పతిత పుష్పః. నెక్స్ట్, వినయేన సహితం సవినయం. వినయేన సహితం సవినయం. వినయేన సహితం సవినయం. మహోదయ, ఈ పుష్పం అనేది నపుంసకలింగంలో ఉన్న సమస్త పదం అయ్యేటప్పటికి పుల్లింగంలోకి వస్తుంది. పుల్లింగంలో రాసుకోవచ్చు, అది విశేషిస్తాం. ఒకసారి పోయినసారి మనం చెప్పినట్టే ఒకవేళ తత్ శబ్దం పెట్టుకున్నాం అనుకో, తత్ పుష్పం పెట్టుకోవచ్చు. కానీ తత్తు పెట్టలేము, మనం ఏం పెట్టినాం? సహా అంటున్నాం. సహా అంటున్నాం కాబట్టి మనం పతిత పుష్ప సమస్త పదంలో అట్లా వస్తుందన్నమాట. సమస్త పదం కాబట్టి అలాగా మనం సింగిల్ గా ఉంటే నపుంసకలింగం అది, కానీ అన్య శబ్దాలతో కూడుకుని ఉన్నప్పుడు సమస్త పదాన్ని పుల్లింగం రాసుకోవచ్చు. అవసరాన్ని బట్టి స్త్రీలింగంలో వస్తుంది, వాక్యాన్ని బట్టి వేరే సందర్భాల్లో ఇంకా నపుంసకలింగంలో కూడా వాడుకోవచ్చు. ఓకే ఓకే అండి, సమస్త పదం ఇక్కడ పుల్లింగంలో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ మనకు చతురానన పైన విగ్రహవాక్యం చెప్పుకున్నాం, అదే ఇక్కడ మళ్ళీ సమస్య కల్పించాడు. పద్మయోని, ఇది మటుకు పద్మ యోని యస్య సహ పద్మయోని. పద్మ యోని యస్య సహ పద్మయోని. పద్మం యోనిగా ఉంది ఎవరికైతే, ఏ దానికైతే. అలాంటి పద్మ పుష్పం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అది ఎవరికైతే పేరు ఉందో, ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక పుష్ప పేరు కావచ్చు, పద్మయోని అంటాం. పద్మ యోని యస్య సహ పద్మయోని. చతుర్ముఖ అంటే చత్వారః ముఖాని యస్య సహ చతుర్ముఖ. చత్వారి ముఖాని యస్య సహ. చత్వారి ముఖాని యస్య సహ చతుర్ముఖ. చత్వారః అండి. ముఖం శబ్దము నపుంసకలింగం కరెక్టే. చత్వారి ముఖాని యస్య సహ చతుర్ముఖ. ఫస్ట్ ఒకటే చతురః మహోదయ, చతురానన దగ్గర వస్తుంది పుంలింగంలో. పుల్లింగంలో చత్వారః వస్తుంది. చత్వారి అని నపుంసకలింగం. చతస్రః స్త్రీలింగం కదా. చతురః అని ద్వితీయ భక్తి ఏకవచనం. చత్వారః ఇక్కడ ముఖం నపుంసకలింగం కాబట్టి చత్వారి ముఖాని యస్య సహ చతుర్ముఖ. నెక్స్ట్ దత్త భోజన. దత్త భోజనం యస్మై సహ దత్త భోజన. కూడా పుంలింగమే కదా మహోదయ. ఆననం నపుంసకలింగం అది. అప్పుడు కూడా చత్వారే రావాలి. చత్వారి ఆననాని యస్య సహ చతుర్ ఆననః. నెక్స్ట్ దత్తః భోజనః యస్మై స దత్త భోజనః. దత్తః భోజనః యస్య యస్మై ఎవరికైతే, ఎవరి కోసమైతే దత్త భోజనః. నెక్స్ట్ వినయేన సహితం సవినయం. నెక్స్ట్ ఆదరేణ సహితం సాదరం. ఇవన్నీ మనకు ముందు వచ్చాయి. ఆదరేణ సహితం సాదరం. నెక్స్ట్ అనుజేన సహితం సానుజః. ఇది కూడా వచ్చింది.
అగ్రజేన సహితం సాగ్రజః, అగ్రజేన సహితం సాగ్రజః. ఇది మళ్ళీ సప్తమి భక్తిలో. ధర్మే నిష్ఠా యస్య సహ, ధర్మంలో నిష్ఠ ఉంది ఎవరికి? ధర్మే నిష్ఠా యస్య సహ, ధర్మంలో నిష్ఠ ఉంది, యస్య ఎవరికైతే, ధర్మే నిష్ఠా యస్య సహ ధర్మనిష్ఠః. అదేవిధంగా జ్ఞాననిష్ఠ, జ్ఞానంలో నిష్ఠ ఉంది ఎవరికైతే, జ్ఞానే నిష్ఠా యస్య సహ జ్ఞాననిష్ఠః, జ్ఞానే నిష్ఠా యస్య సహ జ్ఞాననిష్ఠః, జ్ఞానే నిష్ఠా యస్య సహ జ్ఞాననిష్ఠః. అదేవిధంగా సత్యవ్రతః, సత్యే వ్రతం యస్య సహ సత్యవ్రతః, సత్యంలో వ్రతం ఉంది ఎవరికైతే, సంకల్పం ఉంది ఎవరికైతే, సత్యే వ్రతః యస్య సహ సత్యవ్రతః, సత్యే వ్రతః యస్య సహ సత్యవ్రతః, సత్యే వ్రతః యస్య సహ సత్యవ్రతః. ఇవి మనకు అభ్యాసం 49లో ఉన్నటువంటి తెలుగు అండ్ సంస్కృత వాక్యాలకు ఆన్సర్స్ అండి. అయితే నెక్స్ట్ అభ్యాసం 50లో ఉన్నటువంటివి రేపు చూద్దాము. ఇంకా వీలైతే నెక్స్ట్ 51వ అభ్యాసం కూడా రేపు మొదలు పెట్టుకున్నాము. అందులో ఏకశేష సమాసం వస్తుంది, ఇంకా నై సమాసము అంటే ఏమిటి, అలుక్ సమాసం అనేది ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ అభ్యాసంలో చూద్దాము. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.